నమస్కారం. ఈనాటి సుభాషితం చదువుకోవడానికి ముందు చిన్న విన్నపం. వినండి, 10 మందికి పంచండి. పిల్లలకి తప్పక వినిపించి నేర్పించండి. భర్తృహరి సుభాషితాలు, నీతి శతకము, ఏనుగు లక్ష్మణ కవి తెలుగు పద్యముతో. మూర్ఖ పద్ధతి. ప్రహస్య మణిముద్ధరేత్ మకర వక్త్రదంష్ట్రాంతరాత్ సముద్రమపి సంతరేత్ ప్రచలదూర్మిమాలాకులం భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ధరయేత్ నతు ప్రతినివిష్టమూర్ఖజన చిత్తమారాధయేత్. మకర ముఖాంతరస్తమగుమానికముం బెకిలింపవత్సు బాయక చలదూర్మిక నికరమైన మహోదది దాటవచ్చు. మస్తకమున పువ్వుదండవలె సర్పమునైన భరించవచ్చు. మచ్చిక ఘటింప మూర్ఖ జన చిత్తము దెల్ప అసాధ్యమేరికిన్. అన్వయం. జనః మకర వక్త్ర దంష్ట్రాంకురాత్ ప్రహస్య మణిం ఉద్ధరేత్ ప్రచలద్ ఊర్మిమాలాకులం సముద్రమపి సంతరేత్ కోపితం భుజంగం అపి శిరసి పుష్పవత్ ధారయేత్ తు ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తం న ఆరాధయేత్. ప్రతిపదార్థం. మకర వక్త్ర దంష్ట్ర అంతరాత్. శింసుమారము అనే పేరు గల పెద్ద మొసలి నోట్లో ఉన్నటువంటి కోరపళ్ళ నడుమ నుంచి, అంటే అలాంటి మిక్కిలి సంకట ప్రదేశము నుండి అని అర్థం. రహస్య బలాత్కారము చేత, మణిం రత్నమును ఎవడైనా ఒకడు ఉద్ధరేత్ బయటికి తీయవచ్చుగాక. ప్రచలత్ ఊర్మిమాల ఆకులం మిక్కిలియు చెలించిపోతూ ఉన్నటువంటి అలల పరంపరల చేత కలత పొందిని, పెద్ద పెద్ద అలల చేత మిక్కిలి రేగిపోతున్నటువంటి సముద్రాన్ని కూడా, సముద్రమపి సముద్రమునైనా, అంటే దాటరానిదైనా అనే అర్థం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సంతరేత్ బాగా దాటవచ్చును గాక. కోపితం కోపము నొందినట్టి, కోపవశమున బుసలు కొట్టుతూ నాలుకలతో అటు ఇటు ఉన్నటువంటి భుజంగం అపి పాముని కూడా. అంటే ఈ అపి ఎందుకు అంటే ధరింపటము అసంభవమైనటువంటి, సాధ్యము కానిదైనటువంటి అని భావం. శిరసి తలయందు, అంటే సిగ పువ్వులాగా, పుష్పవత్ పుష్పము వలె, పూదండ వలె అని అర్థం చెప్పుకోవచ్చు. ధారయేత్ ధరించవచ్చునుగాక. తు అయినను ప్రతినివిష్టమూర్ఖ జన చిత్తం దురాగ్రహము పట్టిన మూర్ఖజనుని మనస్సును న ఆరాధయేత్ సమాధాన పెట్టుటకు సంభవము కాదు, శక్యము కాదు. అంటే మూర్ఖుని మనస్సుని సమాధాన పెట్టుట మొసలి కోరల్లోంచి రత్నాలు తీయట మొదలైన వాటితో సమానము అని మనం ఇక్కడ అర్థం చెప్పుకోవాలి. అంటే తాత్పర్యం చూస్తే, శింసుమారము అనే పేరు గల పెద్ద మొసలి నోట్లోంచి
బాగా దగ్గరగా కిక్కిరిసిపోయి ఉన్నటువంటి వాడి కూరలలోంచి కూర పళ్ళుంటాయే వాటిని అడుకొనిచ్చి వెలికి తీయటం కష్టమైనప్పటికీ కూడా ఎలాగో అలాగా మెళుకుతో బలవంతంగా బయటికి తీయవచ్చు కాక ఒకళ్ళు. అలాగే పెద్ద అలల చేత మిక్కిలి అంటే బాగా కలగి ఉప్పొంగిపోతున్న మహాసముద్రము మామూలుగా అయితే దాటరానిది. అయినప్పటికీ ఏదైనా ఒక సాధనము చేత దాన్ని కూడా దాటవచ్చుగాక, బాగా దాటవచ్చుగాక. మిక్కిలి కోపంతో బుసలు కొడుతున్న ఒక సర్పాన్ని అంటే ధరింపరాని దాన్ని కూడా మణి మంత్రాది సాధనాల చేత ఎలాగో అలా పూదండ వల్ల సిగ లోపల ధరించవచ్చుగాక. కానీ అంటే అయినప్పటికీ ఇవన్నీ చేయొచ్చు. అయినా దురాగ్రహం పట్టి ఉన్నందున అంటే దేనిని పాటింకక ఉండేటటువంటి మూర్ఖుడి మనసుతో ఏ ఉపాయమును లేకపోవటం వల్ల సమాధాన పెట్టడం అన్నది అసంభవం. అంటే ఇవన్నీ కూడా చాలా కష్టమైనవి అయినా సాధించవచ్చుగాక. అంటే కఠినాతి కఠినమైన పని ఒక వ్యక్తి సాధించవచ్చు. ఒక అసంభవమైన కార్యాన్ని కూడా కుదిరితే సమర్థవంతంగా సాధించవచ్చు. కానీ ఈ దురాగ్రహమైనటువంటి హఠం పట్టిన మూర్ఖుడు ఉంటాడే, వాడి మనసుకి మనం సమాధాన పరచటం అన్నది అస్సలంటే అస్సలు సంభవం కాదు. ఇక్కడ మనం గమనిస్తే 3 రకాలైన అసంభవ విషయాల్ని చెప్పారు. ఎట్లా? ఒకటి మొసలి. అది భయంకరమైనది. దానిలోంచి పళ్ళల్లోంచి ఆ కూరల్లోంచి కూడా రత్నాన్ని బయటికి తీయగలుగుతాడు. ఏమండి? ఇంకోటి అతి కష్టమైనటువంటి సముద్రాన్ని కూడా దాటగలుగుతాడు. ఇంకా పాముని, భయంకరమైన పాము, అస్సలు భయం లేకుండా ఏదో పూలమాల ధరించినట్టుగా తలలో సెగలో చుట్టుకోగలుగుతాడు. కానీ మూర్ఖుడి మనసుని మాత్రము సమాధానపరచటం అసంభవం అంటాడు. ఇక్కడ అత్యంత కఠినమైనటువంటి ఈ 3 కూడా కానీ సాధించవచ్చు. అంటే ఎంత అత్యంత కఠినమైనవైనా ఎలాగో అలా ఉపాయంతో సాధించలేవు గాని మూర్ఖుడి మనసుని సమాధాన పరచడం ఈ అత్యంతమైన కఠిన వాటి కన్నా కూడా కఠినమైంది, ఒక విధంగా అసంభవమైనది అని అని ఈ పద్యం యొక్క తాత్పర్యం. ఇప్పుడు మరొక్కసారి నెమ్మదిగా నోటికి చేసేందుకు వీలుగా పద విభాగం చేసుకుంటూ చదువుకుందాం. ప్రహస్య మణిం ఉద్ధరేత్ మకర వక్త్ర దంష్ట్రాంతరాత్ సముద్రమపి సంతరేత్ ప్రచలత్ ఊర్మిమాలాకులం భుజంగమపి కోపితం శిరసి పుష్పవత్ ధారయేత్ నతు ప్రతినివిష్టమూర్ఖజన చిత్తం ఆరాధయేత్ మకర ముఖాంతరస్థమగు మానికముం పెకిలించవచ్చు బాయక చలదూర్మికానికరమైన మహోదధి దాటవచ్చు మస్తకమున పూదండవలె సర్పమునైన భరింపవచ్చు
చిక ఘటింప మూర్ఖ జన చిత్తము దెల్ప అసాధ్యమేరికిన్. స్వస్తి.